ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథ్స్ క్లాసెస్. సో ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి 2 స్టేజ్లో జరుగుతుంది. సో అందులో భాగంగా మొదటి స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1. సో ఈ CBT 1లో మనకి మొత్తం కూడా 100 మార్కుల పేపర్ ఇస్తారండి. సో ఈ 100 మార్కుల పేపర్లో 90 నిమిషాల టైంలో 100 మార్క్స్ ఉంటాయండి. ఈ 100 మార్క్స్లో 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి, 30 మార్క్స్ రీజనింగ్ నుంచి అండ్ 40 మార్క్స్ GS నుంచి అడుగుతాడండి. ఈ మొత్తానికి కూడా ఓన్లీ 30 మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ కోసం ఇప్పుడు మనకి చెప్పిన విధంగా మ్యాథమెటిక్స్ పార్ట్ అండ్ రీజనింగ్ పార్ట్ నుంచి కంప్లీట్లీ 60 మార్కులు ఉంటాయండి. ఈ 60 మార్కులో భాగంగా ప్రతి టాపిక్ నుండి, అంటే సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ నుండి కాన్సెప్ట్ వైజ్గా మీకు వీడియో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇదివరకు మనకు నంబర్ సిస్టమ్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్ కావచ్చు, సింప్లిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. ఒక ప్లేలిస్ట్ మెయింటైన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు యూట్యూబ్లో మనకు మన విద్య నుంచి మీరు వెళ్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాం. సో అందులో మీరు రెగ్యులర్గా అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా వినొచ్చు. కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుందండి. ఎటువంటి మనీ ఎవరికి పే చేయని అవసరం లేదు. అండ్ కమింగ్ టు దిస్ క్లాస్, ఇక్కడ మనకి పర్సంటేజెస్ గురించి మీకు వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో పర్సంటేజ్ నుంచి క్వశ్చన్స్ మనకి ఏ విధంగా వస్తున్నాయి అండ్ వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ కంప్లీట్లీ 60 మార్కులకు సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది వితిన్ ఎగ్జామ్ టైంలోపు. అండ్ ఎగ్జామ్ కూడా మనకి ఎప్పుడు ఉందండి, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఈ ఎగ్జామ్ టైంలోపే మీకు కంప్లీట్ సిలబస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 60 మార్కులు వీడియో రూపంలో మీకు మ్యాథ్స్ క్లాసెస్ కాబట్టి చెప్తామండి. అదేవిధంగా రిమైనింగ్ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 40 మార్క్స్ కోసం మీకు డైలీ కంప్యూటర్ బేస్డ్ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రాక్టీస్ రూపం కోసం. సో ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో మీకు డైలీ ఒక టెస్ట్ని ఒక టాపిక్ పైన ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ మనకి JSలో ఉండే ప్రతి టాపిక్ నుంచి, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటి నుంచి కూడా మీకు టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. డేకు ఒక టాపిక్ వైజ్గా మీకు ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మీరు కంప్లీట్లీ ఫ్రీగా రాసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. త్రూ www.manavidya.in అనే వెబ్సైట్ ఇది మాదేనండి. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. ఆ లింక్ మీరు క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఎగ్జామ్ పేజ్కి నావిగేట్ అవుతారు. సో అక్కడ మీరు ఫ్రీగా డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి. అండ్ ఈ క్లాస్లో పర్సంటేజెస్ అంటే మనం తెలుగులో శాతాలు అంటామండి. సో శాతాల నుంచి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అండ్ వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలని చూద్దాం. సో దానికంటే ముందు బేసిక్ అనేది ఇంపార్టెంట్ అండి. పర్సంటేజ్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఒక నంబర్ మనకి ఇచ్చినప్పుడు ఆ నంబర్లో ఎంతో కొంత పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 800 అనే నెంబర్ మనకి తీసుకున్నట్లయితే, 800 అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్ పర్సంటేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 87.5% కావాలండి నాకు. అదేవిధంగా 66 2/3% కావాలి. అంటే ఈ విధంగా డిఫరెంట్ పర్సంటేజ్లు అడుగుతాడండి. మరి సింపుల్ పర్సంటేజ్ లైక్ 1%, 10% కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అడుగుతాడు. అఫ్కోర్స్ ఇది డైరెక్ట్గా అడగడండి. మనకి ఎగ్జామ్ క్వశ్చన్లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం తీసుకోకూడదు. అండ్ నేను ఆ క్లాస్ మొత్తంలో కూడా మీకు పర్సంటేజెస్ని బేసిక్ మెథడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పానండి. డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్ ప్రకారం చెప్తాను. సో ఇక్కడ మనకి పర్సంటేజెస్ చేయాలి అనుకుంటే, సో ముఖ్యంగా కొన్ని పర్సంటేజ్లు మీరు గుర్తుంచుకోండి. సో చాలామందికి తెలుసండి 50% అంటే. సో 50% అంటే ఏం చేస్తామండి, ఇప్పుడు ఇదే 800 తీసుకుంటే 50% కావాలి నాకు. నేను ఏం చెప్తానండి, 400 అని చెప్పేస్తాను ఆన్సర్. సో 800లో 50% 400. సో ఈ విధంగా చెప్తాం. అందులో సగం అని చెప్పి తీసుకుంటాం. అది కరెక్టేనండి. ఇప్పుడు 50% అంటే 1/2 ఓన్లీ, అంటే ఆ నెంబర్లో సగం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్స్ అనేది మన నెంబర్ అయితే ఎక్స్లో 50% కావాలంటే x ఇంటూ 1/2 చేస్తే చాలు, ఇంటూ 1/2 చేయాలి. సో అదేవిధంగా 25% వచ్చింది అనుకోండి. సో 25% కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటూ 1/4 చేస్తాం, ఇంటూ 1/4 చేస్తాం. అదేవిధంగా 75% ఉందండి. సో 75% కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇంటూ 3/4 చేస్తాం. ఇక్కడ మనకి 1/2, 1/4, 3/4 అనేవి ఏ విధంగా వస్తున్నాయి, యాక్చువల్గా 75% అంటే 75/100 అండి. 75% అనేది మనకి పర్సెంటేజ్ అనే సింబల్ వెళ్ళిపోయింది అనుకోండి, బై 100 వస్తుంది. సో 25 3 25 4 అందుకే నేను 3/4 అని చెప్పాను. సో 75% = 3/4. అలాగే కొన్ని రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగే పర్సెంటేజ్లు ఉంటాయి, వాటిని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం 25, 50 అండ్ 75 చూస్తాం కదా. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ పర్సెంటేజ్ అండి. 12.5, దాన్ని మనం 12.5 అనుకుని రాస్తాం, లేదా 12.5 అని రాస్తాం. ఇది 1/8కి సమానం అండి. సింపుల్గా చెప్పాలంటే 50 అనేది 100లో 2వ వంతు, అంటే సగం.
అందులో సగం అంటే సగంలో సగం 25%. 50 అనేది సగం, అందుకే 1/2. 25 అనేది సగంలో సగం, అందుకే 1/4. 12.5 అనేది ఈ 25లో సగం. 25లో సగం ఎంత అండి? 12.5. అందుకే 1/4లో సగం ఎంత అండి? 1/8 అని కూడా గుర్తుంచుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వీటితో పాటు ఇప్పుడు 12.5 అయిపోయిన తర్వాత దీనికి ఇంకో 12.5 కలిపామనుకోండి 25% వస్తుంది. సో 25% అంటే 1/8 + 1/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. అది రాయని అవసరం లేదు. నెక్స్ట్ 37.5 37.5 అంటాం. సో దీన్ని 3/8గా రాస్తాం, 3/8గా రాస్తాం. సో దీని తర్వాత ఇంకొక 12.5 కలిపామనుకోండి 50% వస్తుంది. 3/8కు ఇంకొక 1/8 కలిపితే 4/8 అవుతుంది. 4/8 ఈక్వల్ టు 1/2 అది ఆల్రెడీ రాసాం. సో నెక్స్ట్ 62.5 అండి, 62.5 అంటాం, లేదా 62.5%. ఇది 5/8కి సమానం. అదేవిధంగా నెక్స్ట్ దీనికి ఇంకొక 12.5 కలిపితే 75 వస్తుంది. అది కూడా మనం పైన రాస్తాం. సో దాని తర్వాత వచ్చే లాస్ట్ వన్ ఎంత అంటే 87.5 87.5% విచ్ ఇస్ ఈక్వల్ టు 7/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 7/8. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఇదేనండి, 87.5% ఎంత అని అడిగాడు. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, మన నంబర్ 800 ఇచ్చాడు, అక్కడ ఏది ఇస్తే అది రాస్తాం, ఇంటూ జస్ట్ 7/8 రాస్తాం. 7/8 అంటే 8 ఎక్కం 8 పక్కన 2 zeros, 100 × 7 700 అని చెప్పి ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా చేయొచ్చండి. ఇప్పుడు మనం ఆ 87.5ని కన్వర్ట్ చేయకుండా ఈజీగా ఆన్సర్ చేయడం కోసం ఈ పర్సెంటేజ్లు మీకు ఉపయోగపడతాయి. ఇవి 12.5, 25, 37.5, 50, 62.5, 75 అండ్ 87.5 ఇవన్నిటికీ కూడా ఒక లింక్ ఉందండి. ప్రతిదానికి కూడా 12.5 యాడ్ అవుతుంది. ఒక 12.5 ఈక్వల్ టు 1/8 అండి. ప్రతి 1/8 యాడ్ చేసిన కొద్దీ 12.5 పెరుగుతూ ఉంటుంది. ఈ 6%, 7% కూడా 1/8 నుంచి 7/8 వరకు ఉంటాయండి. యాక్చువల్గా ఇది 1/8, ఇది 2/8 అండ్ ఇది మనకి 3/8, 4/8, 5/8, 6/8 అండ్ 7/8 వరకు వచ్చాయండి. సో వీటితో పాటు ఇంకొక పర్సెంటేజ్లు కూడా కొన్ని ఇంపార్టెంట్ అండి, వీటిని కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 2/3 అని అడుగుతాడండి. 16 2/3% అంటే మనకు 1/6కి సమానం అండి, 1/6కి సమానం. నెక్స్ట్ 14 2/7 అడుగుతాడండి, ఇది 1/7కి సమానం. ఇప్పుడు చూడండి 1/6 1/7, నెక్స్ట్ టైం వస్తుంది 1/8, ఆల్రెడీ రాసాం 1/8. నెక్స్ట్ టైం రావాలి 1/9 రావాలి. 1/9 అంటే ఎంత అండి? 11 1/9%, 11 1/9%. నెక్స్ట్ 1/10, 1/10 అంటే చాలా మందికి తెలుసు అండి 10% అని చెప్పి తీసుకుంటాం. సో నో నీడ్ టు రైట్. నెక్స్ట్ 1/11, 1/11 అంటే 9 1/11%, 9 1/11%. నెక్స్ట్ 1/12 అండి, 1/12 అంటే 8 1/3%, 8 1/3%. ఇవన్నీ కూడా మనకి అప్ టు 12 వరకు. కొన్ని సందర్భాల్లో 6 1/4 కూడా అడుగుతాడండి. ఇది ఫైనల్ అండి షార్ట్కట్లో. అది మనకి 1/16కి సమానం, 1/16కి సమానం. ఇవి మనకి రెగ్యులర్గా రిపీటబుల్గా అడిగే పర్సెంటేజెస్ అండి. 16 2/3 కావచ్చు, 14 2/7 కావచ్చు, 11 1/9, 9 1/11, 8 1/3, 6 1/4 అండ్ వీటితో పాటు 33 1/3%. 33 1/3% ఏంటంటే ఇంటూ 1/3 చేస్తాం. అదేవిధంగా 66 2/3% అనుకోండి, ఇంటూ 2/3 చేస్తాం, ఇంటూ 2/3 చేస్తాం. ఇవన్నీ కూడా రిపీటబుల్గా అడుగుతూ ఉన్నాడు. సో ఈ పర్సెంటేజ్ల చార్ట్ అండి. ఈ చార్ట్ మీకు నోట్ అయి ఉంటే మీరు ఖచ్చితంగా తక్కువ టైంలోనే ఎక్కువ ఆన్సర్స్ చేయగలుగుతారు. పర్సెంటేజ్ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వితౌట్ పెన్ పేపర్ అండి. ఈ షార్ట్ కట్స్ మీకు ఉపయోగపడతాయి. వీటితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, అక్కడ మనం నేర్చుకున్న ఈ పర్సెంటేజ్లు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా నేర్చుకుందామండి. సో ఇక్కడ మనం అప్ టు 100 లోపు ఉండే పర్సెంటేజ్లో చూస్తాం. అంటే ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా 100 లోపు. లాస్ట్ మనం 50% కావచ్చు, 87.5% కావచ్చు, 100 లోపు మాత్రమే చూస్తాం. 100 పైన కూడా పర్సెంటేజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 800కి 133.1/3% ఎంత అని అడగచ్చు. ఇదే 800కి. అప్పుడు మనం ఏం చేస్తామంటే 100% ప్లస్ 33 1/3% చేస్తే సరిపోతుంది. సో 100% ఆఫ్ దట్ నెంబర్ అంటే 100% ఎంత అండి 800లో? మళ్ళీ 800 వస్తుంది. అంటే ఒక నెంబర్కి 100% అదే నెంబర్ అండి. 100% అంటే ఏం చేస్తామంటే ఇంటూ 1 చేస్తాం. 100% కావాలంటే ఇంటూ 1 చేస్తాం. 100% అనేది అదే నెంబర్కి చూపిస్తుంది. సో 100% ప్లస్ 33 1/3%. మళ్ళీ 33 1/3% అంటే 1/3 ఆఫ్ దట్ నెంబర్. అంటే 800లో మూడో వంతుని. 800లో మూడో వంతు ఎంత అండి? 233.133 అని చెప్పి రిపీట్ అవుతూ ఉంటుంది. అదే నెంబర్ని మళ్ళీ అక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి సేమ్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఈ చార్ట్ అండి, ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిపైన ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలో కూడా చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్, the length of the rectangle is increased by 40% and its breadth decreased by 30%. The changes of area of the rectangle is. ఒక దీర్ఘ చతురస్రం యొక్క
పొడవుని 30% తగ్గించి పొడవుని 40% పెంచి వెడల్పుని 30% తగ్గిస్తే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక దీర్ఘచతురస్రం అంటే చాలామందికి తెలుసండి, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ అపోజిట్ అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అందులో ఈ పొడవుని 40% పెంచడం జరిగింది, 40% ఇంక్రీజ్ అంటే పెంచడం జరిగింది. ఈ వెడల్పుని 30% తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా చేయడం ద్వారా అంటే పొడవుని కొంత పర్సెంటేజ్ పెంచి వెడల్పుని కొంత శాతం తగ్గించడం ద్వారా ఆ దీర్ఘచతురస్రం యొక్క ఏరియా అంటే వైశాల్యం అండి. వైశాల్యం ఫార్ములా ఏంటండి? L/B అని చెప్పి రాస్తాం, పొడవు ఇంటూ వెడల్పు. అది ఆక్రమించే స్థలం, సింపుల్గా చెప్పాలంటే. సో అది ఆక్రమించే స్థలం ఎంత అండి? ఇప్పుడు ఎంత పొడవుతో ఎంత వెడల్పుని ఆక్రమిస్తుందో చూడాలి. సో ఆక్రమించే స్థలం L/B. సో ఈ వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగాడు. సో ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ చూసినట్లయితే పర్సంటేజ్ లెక్క కాకుండా క్షేత్రగంతం లెక్క అనిపిస్తుందండి. బట్ ఇది క్షేత్రగంతానికి సంబంధించిన క్వశ్చన్ కాదండి, పర్సంటేజ్ పరంగా చేయడం ఈజీ అండి. సో ఇప్పుడు మనకి L/B అనే ఫార్ములా కూడా అవసరం లేదు, అండ్ దీర్ఘచతురస్రం గురించి ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఆ క్వశ్చన్లో మనకి ఏముందంటే, యాక్చువల్గా ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ మెథడ్ ప్రకారం చేద్దాం. అంటే జనరల్గా ఎలా చేయనో కూడా చెప్తాను మీకు. సో పొడవు కనుక ఒక 100 మీటర్లు ఉందనుకుందాం, వెడల్పు ఒక 50 మీటర్లు ఉందనుకుందాం. సో ఈ 100 మీటర్లు 40% పెంచారు. సో 40% పెంచడం ద్వారా అది 140 అవుతుంది. ఈ 50లో 30% తగ్గించారు. 50లో 30% ఎంత అండి? ఇది ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోవాలి. 100లో 40% అంటే 40 అని చెప్పి రాస్తాం, పెంచారు కాబట్టి 140 రాస్తాం. బట్ 50లో 30%, 50లో 10% అనేది ఒక 5కు సమానం. అంటే లాస్ట్ నుంచి పాయింట్ పొజిషన్ జరుగుతుంది, 5.0 అవుతుంది. అది 10%కి సమానం. మనకి 30% కావాలంటే 10 + 10 + 10 అంటే 5 + 5 + 5 15కు సమానం. ఈ 15 తగ్గించారు అంటే 50 - 15 = 35 వచ్చిందండి. సో ఇది కొత్త పర్సంటేజ్, అంటే ఇది కొత్త వెడల్పు, అది కొత్త పొడవు. సో యాక్చువల్గా ఫస్ట్ ఎంత ఉండేనండి, దాని పొడవు ఇంటూ వెడల్పు అంటే 100 × 50 5000 వచ్చింది. బట్ ఇప్పుడు 35 × 14 14 × 35 అంటే ఏం చేస్తామండి? ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ కనుక చేసుకున్నట్లయితే 5 × 20 తీసుకుంటాం, అండ్ 3 × 12 + 5 17 + 2 19, అండ్ 3 × 3 1 + 4. సో మనకి 4900 వచ్చిందండి. పక్కన 0 తీసుకున్నట్లయితే 4900 వచ్చింది. సో ఓవరాల్గా ఫస్ట్ మనకి ఎంత ఉండేనండి? 5000 ఉండే, అది 4900కి మారింది, అంటే తగ్గింది. దాని ఏరియా ఫస్ట్ ఏమో 5000 ఉండే, తర్వాత 4900 ఏంటంటే తగ్గింది. ఎంత తగ్గిందండి? 100 తగ్గింది. ఈ 100 అనేది బేసిక్లో ఎంత అంటే 5000లో ఎంత చూడాలి. సో 5000లో 100 అనేది ఎంత శాతం అంటే 10% 500 అండి, 1% 50, అండ్ 2% అనేది తగ్గిందని చెప్పి రాస్తాం. సో 2% అనేది మార్పు అని చెప్పి తీసుకుంటాం. 2% డిక్రీజ్ అని చెప్పేసి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2ని తీసుకోవచ్చు. ఇది బేసిక్ అండి. ఇప్పుడు మనం ఎటువంటి ఫార్ములా వాడతలేం. ఎట్లా అంటే జస్ట్ అదే క్వశ్చన్ని ఏదైనా ఒక 2 నెంబర్లు ఊహించుకొని, అంటే మనం 100 కానీ 200 కానీ ఏ నెంబర్లు తీసుకున్నా కూడా పర్సంటేజ్లో మార్పు ఉండదు, మనకు పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఆ నెంబర్లు తీసుకోవడం, అందులో పర్సంటేజ్ చేయడం టైం కొద్దిగా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి షార్ట్కట్ మెథడ్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మొత్తం చదవండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు కేవలం 2% కనబడుతున్నాయి, వేరే ఇంకా ఏం కనబడట్లేదు. సో బ్లైండ్గా ఫాలో అయిపోండి. ఒక క్వశ్చన్లో కేవలం 2% మాత్రమే కనబడితే మనం ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాను ఉపయోగించవచ్చు. ఒక క్వశ్చన్లో కేవలం 2% మాత్రమే కనబడితే ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా ఏంటంటే x + y ± xy/100 అనే ఫార్ములా. ఇది చాలాసార్లు ఉపయోగపడుతుందండి, దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. x + y ± xy/100. యాక్చువల్గా మనం ఫార్ములాస్ వాడమండి, బట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ టైం తగ్గించడం కోసం మాత్రమే, అది కూడా పర్సంటేజ్లో మీకు చెప్పేటి కేవలం 2 ఫార్ములా చెప్తానండి. మొత్తం పర్సంటేజ్లో 2 ఫార్ములా చెప్తాను. ప్రతి క్వశ్చన్లో కూడా ఫస్ట్ బేసిక్తో చేయొచ్చు, లేదా ఈ 2 ఫార్ములా సహాయంతో చేయొచ్చు, అంతే తప్ప ఇంకా వేరే ఫార్ములా మనకు అవసరం లేదు. సో అందులో భాగంగా మొదటి ఫార్ములా ఏంటంటే, ఒక క్వశ్చన్లో 2% ఉన్నప్పుడు, ఒక క్వశ్చన్లో 2% ఉండి ఇంకా ఏమి నెంబర్స్ లేకపోతే, ఈ క్వశ్చన్లో 2% మాత్రమే కనబడుతున్నాయి, వేరే నెంబర్ చూద్దామన్నా కనబడతలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో మనం x + y ± xy/100 అని వాడచ్చు. ఆ క్వశ్చన్కి ఎటువంటి సంబంధం లేకుండా ఈ ఫార్ములా తీసుకోవచ్చు. అండ్ x అంటే మొదటి పర్సంటేజ్, y అంటే రెండో పర్సంటేజ్. మరి ఇక్కడ సైన్ అనేది ఇంపార్టెంట్, దానికి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూడండి, ఇంక్రీజ్డ్ బై 40% ఇచ్చాడు. సో ఇంక్రీజ్ అంటే పాజిటివ్ అంటే ప్లస్. సో x = 40 + 40 అంటే 40 రాసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇచ్చాడండి డిక్రీజ్డ్ బై 30%. డిక్రీజ్ అంటే తగ్గుదల. సో సెకండ్ ఏం కావాలి? -30 కావాలి. మరి ఇక్కడ +or- ఉంది కదా, ఈ +or- అనేది ఇక్కడ వచ్చే సైన్స్ పైన ఆధారపడుతుంది. ఇది ప్లస్ అండి, ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అండి? మైనస్ రాస్తాం. సో ప్లస్ ఇంటూ మైనస్ రాస్తాం. x × y/100 40 × 30/100
తీసుకోవచ్చు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 40 - 30 10 -3 4 12 విచ్ ఇస్ ఈక్వల్ టు -2% వచ్చింది. ఈ మైనస్ అనేది ఓవరాల్గా తగ్గుదలని చూపిస్తుంది. 2% తగ్గింది. సో ఒకవేళ +2 వచ్చి ఉంటే ఇంక్రీజ్డ్ బై 2% ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ వచ్చేది. బట్ అక్కడ -2 వచ్చింది కాబట్టి ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ డిక్రీజ్డ్ బై 2% అని చెప్పేసి రైట్ ఆప్షన్ తీసుకోగలుగుతాం. ఈ క్వశ్చన్ మొత్తంలో కూడా అండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ మొత్తంలో కూడా ఒక క్వశ్చన్లో 2% కనబడాయి అనుకోండి, బ్లైండ్గా ఈ ఫార్ములా వాడచ్చు. ఈ ఫార్ములా అనేది లేకుండా కూడా అక్కడ చూస్తూ 40 - 30 10 ప్లస్ ఇంటూ మైనస్ 3 4 12 0 0 గెట్ క్యాన్సల్. ఇట్లాగా -12 అంటే 10 - 12 ఎంతండి 2% డిక్రీజ్ అని చెప్పేసి వితిన్ 5 సెకండ్స్ లోపల ఇదే ఫార్ములా బేస్ చేసుకొని రఫ్ వర్క్ లేకుండా చేయొచ్చండి. వితిన్ 5 సెకండ్స్ లోపల క్వశ్చన్కి ఆన్సర్ కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఎంతండి ఇప్పుడు 2% డిక్రీజ్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. The ratio of the number of boys and girls in a government aided school is 3:2. 20% of the boys and 25% of the girls are not scholarship holders. The percentage of the students who are scholarship holders is. ఒక స్కూల్లో, అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అంటండి, ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో గర్ల్స్కి బాయ్స్కి గర్ల్స్కి మధ్య నిష్పత్తి 3:2లో ఉన్నారు. అంటే బాయ్స్ ఏమో 3 భాగాలు ఉంటే గర్ల్స్ ఏమో 2 భాగాలు ఉన్నారు, 3:2. సో మనకి 3:2 అనేది మనకి నిష్పత్తిని చూపిస్తుంది. ఇది బాయ్స్కి సంబంధించిన పార్ట్, ఇది గర్ల్స్కి సంబంధించిన పార్ట్. మొత్తం కూడా అక్కడ 5 పార్ట్స్ ఉన్నారనుకోవచ్చు. అందులో ఆ విధంగా మెన్షన్ చేశాడు. అయితే మనకి క్వశ్చన్ ఏం అడుగుతుందంటే 20% బాయ్స్కి 25% గర్ల్స్కి స్కాలర్షిప్ రాలేదు. 20% బాయ్స్, అక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ బాయ్స్లో సపోజ్ 100 మంది ఉంటే 20% ఎంత అండి 20 మంది. అలా బాయ్స్లో కొంతమందికి గర్ల్స్లో కొంతమందికి శాతాల రూపంలో ఇచ్చాడు, స్కాలర్షిప్ రాలేదంట. సో ఎంతమందికి స్కాలర్షిప్ వచ్చింది ఓవరాల్గా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, క్వశ్చన్ని సింపుల్గా చేయడం కోసం మనం ఇక్కడ 3:2 అన్నాడు కదా, సో దాన్ని మనం బాయ్స్ని 300 అనుకుందాం, గర్ల్స్ని 200 అనుకుందాం. ఎందుకు ఇలా 100 అనుకుంటున్నా అంటే మనకి క్వశ్చన్ అనేది నంబర్ రూపంలో ఒక స్కూల్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పలేదు పర్ఫెక్ట్గా, అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. బట్ ఆ నిష్పత్తి ఇలా ఉంటుంది, 3:2లో ఉంటుంది కాబట్టి 3:2 తీసుకోవచ్చు. 3 అనేది ఒక పార్ట్, 2 అనేది ఒక పార్ట్ తీసుకోవచ్చు. బట్ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, ఎందుకంటే అందులో 20% పెంచాలి. 3లో 20% ఏంటంటే 0.6. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సో అట్లా కాకుండా డైరెక్ట్గా మీరు నంబర్స్ ఒక పెద్ద నెంబర్స్ తీసుకోండి, ఒకటి 300 ఒక 200 తీసుకోండి. అంటే ఇలా కనుక తీసుకుంటే క్లాస్లో ఎంతమంది ఉంటారో మొత్తం కూడా 500 మెంబర్స్ ఉంటారు. అంటే ఆ క్లాస్లో 500 మంది ఉన్నారు, అందులో బాయ్స్ 300, గర్ల్స్ 200 అనుకుందాం. సో బాయ్స్లో 20% మందికి స్కాలర్షిప్ రాలేదు. సో బాయ్స్లో 20% మంది, బాయ్స్ ఎంతమంది 300, అందులో 20% ఎంత అండి 10% 30, 10% 30, 20% 60 మెంబర్స్కి రాలేదు స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఎంతమంది 240 మెంబర్స్ ఉంటారు, 240 మెంబర్స్కి స్కాలర్షిప్ వచ్చింది. మరి గర్ల్స్లో 25% స్కాలర్షిప్ రాలేదు. సో గర్ల్స్లో 25% అంటే సగంలో సగం. సో 25% తీసేయాలంటే మనకి ఎంత వస్తుందండి, సగంలో సగం అంటే 200లో సగం 100, 100లో సగం 50, అంటే 50 మందికి స్కాలర్షిప్ రాలేదు. సో స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఎంత 150 మంది. అంటే బాయ్స్లో స్కాలర్షిప్ 240 మందికి, గర్ల్స్లో స్కాలర్షిప్ 150 మందికి వచ్చింది. సో ఓవరాల్గా క్లాస్లో స్కాలర్షిప్ ఎంతమందికి వచ్చిందండి 240 + 150, 24 + 15 39, 390 మందికి వచ్చింది. సో 500 మంది ఉండే క్లాస్లో 390 మందికి స్కాలర్షిప్ వచ్చిందని చెప్పి క్వశ్చన్. ఇప్పుడు ఈ 500లో 390 ఎంత శాతమో తెలియాలి. సో 500లో 390 అనేది ఎంత శాతం అంటే మనం జనరల్గా చూడొచ్చండి, ఇక్కడ 390 అంటే 39, ఇది 5 కదా, ఇది 100 కావాలనుకుంటే అప్పుడు మనం దీన్ని డబల్ చేసుకోవచ్చు, అంటే 78% వస్తుంది. లేదు మనకు అర్థం కాలే అంటే 390/500 × 100, ఇది జనరల్ మెథడ్ అండి. నేను ఈ విధంగా చెప్పాను యాక్చువల్గా మీకు. ఇది ఏంటంటే జనరల్ మెథడ్. ఇప్పుడు మనకు కావాల్సింది 390, మొత్తం 500, శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 రాస్తాం, 0 0 గెట్ క్యాన్సల్, అండ్ 390/5 అంటే 78 వస్తుంది. సో 78% ఆఫ్ ది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వచ్చింది. అక్కడ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు ఎంతమంది 78% ఆఫ్ ది స్టూడెంట్స్ అని చెప్పి ఆన్సర్ రాస్తామండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఫైండ్ ది వాట్ పర్సెంట్ డస్ ఇట్స్ ఏరియా ఇంక్రీజ్. సో ఒక చతురస్రం, స్క్వేర్ అంటే చతురస్రం అండి, ఒక చతురస్రం యొక్క సైడ్ని 10% పెంచితే ఆ ఏరియాలో మార్పు శాతం ఎంత అని అడిగాడు. సో జనరల్గా
ఒక చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ 4 భుజాలు సమానంగా ఉండే చతురస్రంలో ఒక సైడ్ని 10% పెంచడం జరిగింది. సో దాని ఏరియాలో మార్పు ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా అంటే వైశాల్యం. సో వైశాల్యంలో మార్పు శాతం ఎంత? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే చతురస్రం యొక్క వైశాల్యం భుజం ఇంటూ భుజము అంటే భుజము స్క్వేర్. సో ఏతో చూపిస్తాం, జనరల్గా ఏ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. ఏ స్క్వేర్లో ఏ ఇంటూ ఏ అనే 2 భాగాలు ఉన్నాయండి. లైక్ దీర్ఘ చతురస్రంలో ఎల్ ఇంటూ బి అనే 2 భాగాలు ఉన్నట్టుగా ఇక్కడ ఏ స్క్వేర్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. సో చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కూడా ఒక క్వశ్చన్లో బ్లైండ్గా 2% కనబడితే మీరు ఫార్ములా వాడండి అని చెప్పాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఒక పర్సెంటేజ్ మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు మొత్తం క్వశ్చన్ చదివిన వాళ్ళకి బైక్ చూస్తే ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఫైన్ ది వాట్ పర్సెంట్ డస్ ఇట్స్ ఏరియా ఇంక్రీజ్ అంటే ఇచ్చాడు. అంటే క్వశ్చన్లో కేవలం 1% మాత్రమే ఉంది కదా అనే డౌట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి అడిగింది ఏరియాలో మార్పు శాతం ఎంతని అడిగాడు. సో ఇది ఇంపార్టెంట్. ఏరియా అనేది దేనికి సంబంధించింది? పొడవు ఇంటూ వెడల్పు అంటే ఆక్రమించే స్థలం ఎంత, పొడవు భూమి ఎంత ఎత్తు. సో యాక్చువల్గా ఏరియాని మనం భూమి ఇంటూ ఎత్తు అంటామండి. సో ఎంత భూమి ఎంత ఎత్తు మనకు తెలిసిన విషయం. ఆల్రెడీ చతురస్రం యొక్క ఏరియా అనేది మనకి ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. ఏ స్క్వేర్లో ఏ ఇంటూ ఏ 2 భాగాలు ఉంటాయి. సో ఒక భుజాన్ని 10% పెంచడం జరిగిందంటే ఇంకో భుజాన్ని కూడా 10% పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు 2% ఉన్నాయి క్వశ్చన్లో. ఇంటర్నల్గా మీనింగ్ ఉందండి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఇవేనండి. సో క్వశ్చన్లో ఒక ఫార్ములా ఉంది కదా, అదే విధంగా వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. లైక్ ఇక్కడ ఇదే క్వశ్చన్ని మార్చి ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని, అందరికి తెలిసిందండి సర్కిల్ అండ్ రేడియస్, వ్యాసార్థాన్ని 10% పెంచితే దాని వైశాల్యం ఏరియాలో మార్పు శాతం ఎంత అని అడగచ్చు సేమ్ క్వశ్చన్ని. సో అప్పుడు కూడా మనకి ఇది πr స్క్వేర్ అండి. ఫార్ములా ఎంత? πr స్క్వేర్. అంటే π అనేది కాన్స్టెంట్, దీంతో పని లేదు మనకి. r స్క్వేర్లో 2 ఉంటాయి, r ఇంటూ ఆర్. అంటే అగైన్ మన ఫార్ములా ఏదండి ఇప్పుడు? x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ వై బై 100 అనే ఫార్ములాని మనం ఈ రెండింటికి కూడా అప్లై చేయొచ్చు. వృత్తానికి, అదేవిధంగా చతురస్రానికి, దీర్ఘ చతురస్రానికి కూడా ఏరియాకు సంబంధించి, ఏరియా అనేది స్క్వేర్లలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ఫార్ములాని మనం వాడచ్చు. ఈ రెండింటికి కూడా సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు లైక్ మనకి మొదటి సైడ్ ఎంత 10% పెంచడం జరిగింది. మొదటి సైడ్ 10% పెంచారు, ఆటోమేటిక్గా రెండో సైడ్ కూడా 10% పెరుగుతుంది. ఎందుకు? అది చతురస్రం కాబట్టి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఎంత అండి? ప్లస్ 10 ఇంటూ 10 బై 100 తీసుకోవచ్చు, 10 ఇంటూ 10 బై 100 తీసుకోవచ్చు. 0 0 0 0 గెట్ క్యాన్సల్. 10 ప్లస్ 10 ఎంత అండి? 20. 20 ప్లస్ 1 ఇంటూ 1 1 అంటే 21% వచ్చింది. ఈ 21% అనేది ప్లస్ 21 అండి, మైనస్ 21 కాదు. కాబట్టి 21% పెరుగుదల అని చెప్పి రాస్తాం. ఇదే క్వశ్చన్లో దాని చుట్టుకొలతలో మార్పు ఎంత అని అడిగాడు అనుకో. సపోజ్ ఒక చతురస్రం యొక్క భుజాన్ని 10% పెంచినట్లయితే, ఇఫ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 10%, వాట్ డస్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఏరియా కాకుండా పెరిమీటర్, చుట్టుకొలత అడిగాడు అనుకుందాం. సో చుట్టుకొలత అని అడిగిండు అనుకోండి. చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా 4a అని చెప్పి రాస్తాం. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ లేదు, ఏ మాత్రమే ఉంది. ఏ అంటే 10% పెరుగుదల. ఈ 4తో సంబంధం లేదు. 4 ఇంటూ 10 40% అని చెప్పి రాయకూడదు, తప్పు అవుతుంది. సో ఈ 4 అనేది కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్తో మనకు ఎటువంటి సంబంధం లేదు. లైక్ ఇక్కడ పై ఇలా ఉందో ఇక్కడ 4 అలాగే ఉంది. మనకు ఏలో మార్పు ఎంత అండి? అదే విధంగా ఉంది కాబట్టి 10% పెరుగుతుందని చెప్పి రాస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా అడుగుతాడు. ముఖ్యంగా ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోప్ ఉందండి అడగడానికి. ఎందుకంటే మనకి క్వశ్చన్ స్టాండర్డ్స్ కూడా మరీ హెవీగా ఉండవండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎక్కువ హై లెవెల్ క్వశ్చన్స్ అడిగాడు. అది CBT 1కి మాత్రం ఈజీగా ఉంటాయి, CBT 2కి మాత్రం కొద్దిగా లెవెల్ మారుతుంది. అండ్ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామండి? చుట్టుకొలతల్లో మార్పు అంటే 10% అదే విధంగా ఉంటుంది. వైశాల్యంలో మార్పు అంటే మాత్రం ఫార్ములా ఇచ్చేస్తాం. అప్పుడు మనకి 10 ప్లస్ 10 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100 అని ఫార్ములా వాడితే మనకి 21% వస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A number increased by 137 1/2% and the increment of the number is 33. What is the number? ఒక సంఖ్యను 137 1.5% పెంచితే ఆ సంఖ్య 33గా మారింది. అయినా సంఖ్య ఎంత? సో ఇక్కడ ఇంతకుముందుకు మీకు పర్సెంటేజ్ చెప్పినప్పుడు చెప్పానండి, ఒక సంఖ్యను ఎప్పుడు 100 లోపే ఉంటాయని చెప్పి చూడొద్దు, 100 దాటి కూడా అడుగుతాడని చెప్పాను. సో ఇక్కడ 100 దాటిందండి. సో మనకి ఇచ్చింది ఎంత అండి? 137 1/2%. సో 137 1/2%ని నేను ఏ విధంగా రాసుకోవచ్చండి? 100 ప్లస్ 37.5 లేదా 37/2%గా రాసుకోవచ్చు. ఇంతకుముందుకు విధంగా చెప్పినట్టు 100 అంటే 1 అండి, 100% అంటే ఇంటూ 1 చేయమని చెప్పాను. సో ప్లస్ 37 1/2 అంటే ఏం చెప్పానండి? 3/8 అని చెప్పాను. 3/8 విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎల్సిఎం చేస్తే 8 ఉంటుంది. 8 ఎక్కం 8, 8 ప్లస్ 3, 8 ప్లస్ 3 ఎంత అండి? 11. 11/8 వచ్చింది. సో 11/8 ఆఫ్ ఏ నంబర్ ఈక్వల్ టు 33 అయితే
1 = ఎంత అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లేదా ఈ 11/8లో 11 భాగాలు 33కు సమానం, 8 భాగాలు మనకు కావాల్సింది ఎంత అని చెప్పి తీసుకుంటే 33 11 × 3 33, 8 × 3 ఎంత అండి 24 రావడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన నెంబర్ ఎంత అంటే 24గా తీసుకోవచ్చు, 24గా తీసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, 137.5 అంటే 100 + 37.5గా తీసుకోవాలి. 100 అంటే 1 అండి, 37.5 అంటే 3/8. ఇంతకుముందుకు మీకు ఇదే వీడియోలో స్టార్టింగ్లో మనకి చార్ట్ ఇచ్చాను చూడండి, ఆ చార్ట్ ప్రకారం మనకి ప్రతి పర్సెంటేజ్ ఈజీగా చేయగలుగుతాం. సో ఆ విధంగా చేయగలిగితే 37.5 అంటే 3/8 తీసుకోవాలి. సో 1 + 3/8 అంటే 11/8 వస్తుంది. సో అందులో 11 ఇంక్రీజ్ చేసిన తర్వాత 33గా మారిందని చెప్పిచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ 11 భాగాలు 33కు సమానం అయితే 8 భాగాలు ఎంతకు సమానం, 11 భాగాలు 33 భాగాలకు సమానం. 8 = ఎంత అంటే 11 నుంచి 33 ఎలా వస్తుంది, × 3 చేస్తే వచ్చింది కాబట్టి 8 × 3 చేసామనుకుంటే 24 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 24. ఆప్షన్ నెంబర్ ఇక్కడ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇదే క్వశ్చన్ని మనం వితౌట్ పెన్ పేపర్ కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన విధంగా 1 + 3/8 అని చెప్పి రాస్తామనుకోండి 11/8, 11 = 33, 8 = 24. అంటే మనం చేసే విధానాన్ని బట్టి స్పీడ్ పెరుగుతుందండి ఏదైనా కూడా. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇప్పుడు మనకి రఫ్ వర్క్ యూజ్ చేయాలని చెప్పిన అవసరం ఏం లేదండి. 137.5 కనబడగానే 37.5 అంటే 3/8, 1 + 3/8 11/8, 11 = 33, 8 = 24. ఈ విధంగా చేస్తే 5 నుంచి 6 సెకండ్ల లోపల క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. మీ స్టాండర్డ్ అంటే మీ ప్రాక్టీస్ అనేది ఈ రేంజ్కి రావాలండి. నెక్స్ట్ క్వశ్చన్, A's salary is 20% less than the B's salary, then B's salary more than A's salary by ఎంత పర్సెంట్ అని ఇస్తున్నాడు. ఓకే, ఇద్దరు పర్సన్స్ మధ్య సంబంధం అండి. ఏ సాలరీ 20% తక్కువ బి కన్నా, ఏ సాలరీ బి కన్నా 20% తక్కువ, బి కన్నా 20% తక్కువ అయితే ఏ కన్నా బీడి ఎంత శాతం ఎక్కువ అనేది క్వశ్చన్ అడుగుతుండు. ఎంత శాతం ఎక్కువ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్య 20% తక్కువ అని ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా 20% ఎక్కువ అని చెప్పి ఆప్షన్ వస్తుంది మనకి. అఫ్కోర్స్ ఇక్కడ 20% అనేది కూడా ఆప్షన్లో ఉంది, బట్ ఇది తప్పండి, అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఈ పర్సంటేజ్లు నంబర్స్ ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జీతం ఒక 10,000 రూపాయలు తీసుకుందాం, అదేవిధంగా బి జీతం 11,000 రూపాయలు తీసుకుందాం. సో ఎంత తక్కువ ఉందండి, ఇక్కడ 1000 రూపాయలు తక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సైడ్ చూసినప్పుడు తక్కువ, ఇక్కడ సైడ్ చూసినప్పుడు ఎక్కువ ఉంటుంది. అంటే అమౌంట్ రూపంలో ఇచ్చాడు అనుకోండి, ఒక సంఖ్య రూపంలో ఇచ్చాడు అనుకోండి, ఎంత తక్కువ ఉంటుందో అంత ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ సంఖ్య మరియు పర్సంటేజ్ రెండు ఒకటి కాదు, నంబర్స్ వేరు, పర్సంటేజ్లు వేరు. ఎందుకు కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి సాలరీ మనం 100 అనుకుందామండి. ఏ సాలరీ ఎంత ఉండాలండి, 20% తక్కువ ఉండాలి. సో 100లో 20% తక్కువ అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ 80 రావడం జరుగుతుంది. 100లో 20% 80% వస్తుంది. ఇప్పుడు ఏ కన్నా, ఎందుకంటే బేస్ మారుతుంది అందుకే నంబర్స్ రెండు ఈక్వల్ కాదని చెప్పాను. ఇప్పుడు ఏ కన్నా బి సాలరీ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో ఏ కన్నా ఎంత ఎక్కువ ఉందండి, 20 ఎక్కువ ఉంది. ఇప్పుడు బేస్ ఎవరిది చూడాలి, ఏది చూడాలి అంటే 20 అనేది 80లో ఎంత శాతం, 20 అనేది 80లో ఎంత శాతం అంటే 20 ఎక్కం 24లా, 4 ఎక్కం 4 25లా. సో 25% ఎక్కువ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అండి, 25% అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇలా పర్సంటేజ్ని ఒక నంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు ఒక ఫార్ములా వాడండి. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఈ క్లాస్ మొత్తంలో కూడా కేవలం 2% చెప్తాను. 2% తోటి పర్సంటేజెస్ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ని చేయొచ్చు. 2 ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను. సో అందులో మొదటి ఫార్ములా ఎంతముందు చెప్పానండి, 2% కనబడ్డప్పుడు ఒక క్వశ్చన్లో 2% కనబడితే ఏం వాడమని చెప్పాను, x + y ± xy/100 వాడమని చెప్పాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తంలో కూడా, ఈ మొత్తం క్వశ్చన్లో కూడా 5వ నెంబర్ క్వశ్చన్లో 1% మాత్రమే కనబడుతుంది. అదేంటండి 20%, ఒకటి మాత్రమే కనబడుతుంది, వేరే నెంబర్స్ మనకు కనబడట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా మనం ఉపయోగించాల్సిన ఫార్ములా x/100 ± x × 100 అనే ఫార్ములా. మరి ఈ ఫార్ములాలో ఎక్స్ అనేది మనకి ఇచ్చిన పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, మనకి 20 ఇచ్చాడు. ఓకే, 100 ± ఉందండి. +/−లో మనం ఏం తీసుకోవాలి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ కదా. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్సంటేజ్ పక్కన వెంటనే మనకి ఏముందో దాన్ని చూడాలి. ఈ పర్సంటేజ్ పక్కన ఏముందండి, లెస్ దెన్ ఉంది. లాస్ట్కి ఇంక్రీజ్ ఉండొచ్చు, ఇది మోర్ దెన్ ఉంది, దీన్ని కన్సిడర్ చేయకండి. ఈ పర్సంటేజ్ మనకి ఇచ్చాడు కదా, దాని పక్కనే ఏముందో చూడండి. లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ అంటే తక్కువ, తక్కువ అంటే నెగిటివ్ మీనింగ్, నెగిటివ్ మీనింగ్ అంటే మైనస్ పెట్టండి, ఎక్కువ అయితే పాజిటివ్ మీనింగ్ పెట్టండి.
ప్లస్ పెట్టండి. సో ఇప్పుడు 100/80 20/100 - 20 అంటే 80 × 100 డైరెక్ట్గా మనం లాస్ట్ స్టెప్కి వచ్చేస్తాం. 21 24 4 1 425. సో ప్లస్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇది ఎప్పుడైనా మనకు ఆప్షన్ నెంబర్ డి 25% అని చెప్పేసి ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తాం. ఇక్కడ వాడిన ఫార్ములా ఏంటండి, x/100 ± x × 100 అయిన ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం 1% ఉన్న ప్రతి సందర్భంలో మనం ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. In a office, 40% of the staff female, 40% of the female and 60% of the male voted for me. The percentage of votes I got was. సో ఒక ఆఫీస్లో 40% మంది అమ్మాయిలు కలరు, 40% మంది అమ్మాయిలు మరి 60% మంది అబ్బాయిలు నాకు ఓటేస్తే నాకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని చెప్పి క్వశ్చన్ అండి. సో యాక్చువల్గా ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, అందులో 40% అమ్మాయిలు. సో ఇలా ఇవ్వగానే 40% మంది అమ్మాయిలు అనగానే మిగిలిన వాళ్ళు ఎంత అండి, 60% మంది అబ్బాయిలు అని చెప్పి తీసుకోవచ్చు మనం. సో మెయిల్ పీపుల్స్ ఎంత ఇక్కడ 60% మంది. సో ఈ 40%లో 40% ఓట్లు నాకు వచ్చాయి, అదేవిధంగా అబ్బాయిలలో 60%లో 60% ఓట్లు నాకు వచ్చాయని చెప్పి తీసుకోమంటున్నాడు. సో ఇదంతా కన్ఫ్యూజ్ పోగొట్టుకోవడం కోసం ఆ ఆఫీసులో 100% ఉన్నారనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆఫీస్లో 100 మంది ఉన్నారనుకుందాం. సో 100 మంది ఆఫీస్లో ఉంటే 40% మంది ఫీమేల్స్ అండి. 40% మంది ఫీమేల్స్ అయితే 60% మంది మేల్ అవుతారు. 60% మంది మేల్ అవుతారు, 40% మంది ఫీమేల్. ఈ 40%లో నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అండి, 40% మంది. సో 40లో 40% ఎంతండి, 4 × 4 = 16 వస్తుంది. 40లో 40% ఎంతండి, 16. అండ్ 60లో నాకు ఎంతమంది ఓటేశారు, 60% ఓటేశారు కాబట్టి 60లో 60% ఎంతండి, 36. సో మొత్తం నాకు ఎన్ని ఓట్లు వచ్చాయండి, 16 + 36 విచ్ ఇస్ ఈక్వల్ టు 52 ఓట్లు వచ్చాయి. ఈ 52 అనేది 100లో ఎంత శాతం అంటే డైరెక్ట్గా 52% ఓట్లు నాకు వచ్చాయని చెప్పి తీసుకుంటాం. సో నాకు వచ్చిన ఓట్ల శాతం ఎంత, ఆప్షన్ నెంబర్ డి 52% అవుతుంది. సో ఎటువంటి కన్ఫ్యూజ్ కానవసరం లేదండి. మనం 100 అని చెప్పి తీసుకుంటే 40% అమ్మాయిలు, మిగిలినది అబ్బాయిలు అంటే 60% మంది. 40%లో 40% విచ్ ఇస్ ఈక్వల్ టు 16. 60లో 60% 36. 16 + 36 = 52 మంది నాకు ఓటేశారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. సో ఈ 100 మందిలో నాకెన్ని ఓట్లు వచ్చాయి, 52. సో శాతం ఎంత అండి, 52% అని చెప్పి ఆన్సర్ రాస్తాం. 52% అని చెప్పి డైరెక్ట్గా తీసుకోవచ్చు. The cost of an article worth 100 rupees is increased by 10% first and again increased by 10%. The total increase is అని ఇచ్చాడు. సో ఒక ఐటమ్ యొక్క కాస్ట్ 100 రూపాయలు, అందులో 10% ముందు తగ్గించారు, మళ్ళీ 10% తగ్గించడం జరిగింది. ఓవరాల్గా ఎంత శాతం తగ్గించారు అనేది క్వశ్చన్. సో ఇంక్రీజ్ అండి, పెంచబడింది. ఇంక్రీజ్ అంటే పెంచడం, డిక్రీజ్ అంటే తగ్గించడం. సో ఒక ఐటమ్ యొక్క కాస్ట్ని 10% ముందు పెంచారు, తర్వాత మళ్ళీ 10% పెంచారు. ఓవరాల్గా ఎంత పెరిగిందని చెప్పి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని జనరల్గా కాస్ట్ ఇచ్చాడు కాబట్టి మనకు 100 రూపాయలు ఇచ్చాడు. మొదట 10% పెంచడం జరిగింది. సో 100 రూపాయల్లో 10% ఎంత అండి, 10 రూపాయలు. సో మొదట 10% పెంచిన తర్వాత దాని ఐటమ్ కాస్ట్ ఎంత, 110 రూపాయలు వచ్చింది. మళ్ళీ 10% పెంచారు రెండోసారి, మళ్ళీ 10% పెంచారు. సో 110లో 10%, ఇప్పుడు 100 కాదు మన బేస్, 110. ఇదే పర్సంటేజ్లో మెయిన్ అండి. సో 100 కాకుండా 110 ఉంది. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా, అంటే చక్రవడ్డీ టైప్ కూడా ఇదే ఉంటుంది. సో 110లో 10% ఎంత, 11. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత ఉంది, 121 ఉంది. సో ఫస్ట్ 100 రూపీస్ ఉండే, ఇప్పుడు 121 అయింది, అంటే 21% పెరిగింది. 21 రూపాయి పెరిగింది. ఆ 21 మనకి 21%కి సమానం. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే క్వశ్చన్ని మనం ఇలా ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి రేట్ ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. రేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ రేటుతో సంబంధం లేదండి. ఒక వస్తువు యొక్క ధరని మొదట 10% పెంచి తర్వాత మళ్ళీ 10% పెంచితే ఆ ధర ఎంత అని అడగచ్చు, అంటే ఓవరాల్గా మార్పు శాతం ఎంత అని అడగచ్చు. మరి అటువంటి సందర్భంలో మనం చెప్పిన ఫార్ములా ఇంత ముందుకు 2% కనబడ్డాయి కాబట్టి x + y ± xy/100 అనే ఫార్ములా వాడచ్చు. మొదట 10% పెంచారు, మళ్ళీ 10% పెంచారు, 2 ప్లస్లే కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ 10 × 10/100 తీసుకుందాం. సో 0 గెట్ క్యాన్సల్. 10 + 10 20 + 1 21%. ఇది ప్లస్ వచ్చింది కాబట్టి 21% పెంచడం జరిగిందని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. ద టోటల్ ఇంక్రీజ్ ఈజ్, టోటల్ అమౌంట్ అడుగుతలేడండి, ఎంత శాతం పెంచారు, ఎంత ఇంక్రీజ్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ చేశారంటే 21 రూపాయలు ఇంక్రీజ్ చేశారు. ప్రజెంట్ ఆ వస్తువు కాస్ట్ ఎంత అని అడిగితే మాత్రం 121 పెడతాం. ప్రజెంట్ అంటే పెంచిన తర్వాత ఆ వస్తువు ధర ఎంత అంటే 121. బట్ ఇప్పుడు మాత్రం ఎంత పెంచారు అని అడిగాడు. సో ఎంత పెంచారంటే 21 రూపాయలు పెంచాడు. క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే 121 ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ కావచ్చు, 21 కూడా దగ్గర సేమ్ ఉన్నాయండి ఆప్షన్స్ కూడా. అది మనం క్వశ్చన్ కరెక్ట్గా చదివి క్లారిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద మెజరింగ్ ఆఫ్ ఏ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ there is an
excess of 5% on one side and 2% deficit on the other side, then error of the percentage in area. సో సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక మెజర్మెంట్స్ అంటే ఒక రెక్టాంగులర్ యొక్క కొలతలు కొలిచేటప్పుడు ఒక సైడ్కి ఏమో 5% ఎక్కువ పెంచారు, రెండో సైడ్కి ఏమో 2% తగ్గించారు. అయితే దాని ఏరియాలో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో అంటే ఏరియాలో ఎంత తప్పుగా వస్తుందని అడుగుతున్నాడు. సో ఎంత తప్పుగా వచ్చింది అనేది కాకుండా ఈ క్వశ్చన్ మొత్తంలో కూడా కేవలం మనకు 2 పర్సెంటేజ్లు ఉన్నాయి. మొదటి పర్సెంటేజ్ ఎక్స్, రెండో పర్సెంటేజ్ వై ప్లస్ ఆర్ మైనస్ XY/100 అనే ఫార్ములా. అంతే సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు. సో మొదటిది ఎక్సెస్ అంటే పెంచబడడం అంటే ప్లస్. సెకండ్ది డిఫిసిటీ అంటే తగ్గించబడింది, 2% తగ్గించారు కాబట్టి -2 ప్లస్ ఇంటూ మైనస్ 5 × 2/100 తీసుకోవచ్చు. సో 5 - 2 ఎంత అండి 3 - 10/100 అంటే 0.1. సో 3 - 0.1 అంటే 2.9% తగ్గించారు. సో 2.9 అనేది ఇంక్రీజ్ అయింది. సో 2.9 అనేది చేంజ్ చేస్తుంది, అంటే ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత అండి 2.9 అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 1100 boys and 900 girls are appeared. 50% of the boys and 40% of the girls are passed in the examination. The percentage of the candidates who are failed. సో ఒక పరీక్షలో 111 మంది బాయ్స్ మరి 1100 మంది బాయ్స్ మరియు 40 మంది 900 మంది గర్ల్స్ ఎగ్జామ్లో రాశారు. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళలో బాయ్స్ ఎంతమంది ఉన్నారండి 1100 ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి 900 మంది ఉన్నారు. సో మొత్తం ఎంతమంది రాసినట్టు అండి 1100 + 900 2000 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అందులో 50% ఆఫ్ ది బాయ్స్ అండ్ 40% ఆఫ్ ది గర్ల్స్ ఆర్ పాస్డ్. పాస్ అయిన వాళ్ళ గురించి చెప్పాడు, మనకు అడుగుతుంది ఫెయిల్ అయిన వాళ్ళ గురించి. సో ఇప్పుడే దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చండి. సో 50% మంది పాస్ అయ్యారు బాయ్స్లో 50% మంది పాస్ అయితే 50% మంది ఫెయిల్ అయినట్టు. మొత్తం 100% అనుకుంటే 50% పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతండి 50%. సో ఫెయిల్ అయిన వాళ్ళని డైరెక్ట్గా తీసుకుందాం. మనకి 1100లో 50% ఎంతండి, అందులో సగం అంటే 550 తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గర్ల్స్లో 40% మంది పాస్ అయ్యారు. సో గర్ల్స్లో 40% మంది పాస్ అయితే 60% మంది ఫెయిల్ అయినట్టు. సో గర్ల్స్లో 60% అంటే ఇక్కడ 60% కావాలి. సో 6% అంటే 5 × 40 కాబట్టి డైరెక్ట్గా 540 తీసుకోవచ్చు. లేదా 10% 90 × 60 చేస్తే 60% వస్తుంది. సో ఓవరాల్గా ఎంతమంది పాస్ అయ్యారండి 500 + 500 1000 + 90 1090 మంది పాస్ అయ్యారు. సో 1090 మంది ఫెయిల్ కావడం జరిగింది, పాస్ కాదండి. ఇది ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనం డైరెక్ట్గా పర్సంటేజ్ మార్చి తీసుకుంటున్నాం. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి ఇప్పుడు 1090 మంది ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళ పర్సంటేజ్ కావాలి ఇప్పుడు మనకి. సో 2000లో 1090 ఎంత అంటే మనం 2 రకాలుగా చేయొచ్చు. మనకు కావాల్సిన నెంబర్ని పైన రాస్తున్నాను, మొత్తాన్ని కింద రాస్తున్నాను, ఇంటూ 100 రాస్తున్నాను. సో అలా కనుక తీసుకుంటే 2 zeros 2 zeros క్యాన్సల్, 0 గెట్ క్యాన్సల్, 109/2 అంటే 54.5. సో 100లో సగం 50, 9లో సగం 4.5 54.5. సో 54.5% ఓవరాల్గా ఫెయిల్ అయ్యారని చెప్పి తీసుకోవచ్చండి. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇదే టైంలో అంటే అఫ్కోర్స్ మనం ఇంత కూడా కాకుండా డైరెక్ట్గా 109 కనబడుతుంది కాబట్టి ఆడ 2 కనబడుతుంది కాబట్టి బై 2 చేస్తే కూడా మనకి 54.5 అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ విధంగా తీసుకుంటే కూడా ఆన్సర్ అనేది సేమ్ రావడం జరుగుతుంది విత్ ఇన్ సేమ్ టైం అండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. When the price of the cloth was reduced by 25%, the quantity of the cloth sold increased by 20%. What effect of the gross recipient of the shop? ఒకవేళ ఒక క్లాత్ యొక్క ప్రైస్ని 25% తగ్గిస్తే వాళ్ళ అమ్మకం అనేది 20% పెరిగింది. క్లాత్ ప్రైస్ 25% తగ్గిస్తే అమ్మకం 20% పెరిగింది. అయినా అతనికి వచ్చే లాభంలో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఓవరాల్గా సేమ్ పాయింట్ అండి. ఈ క్వశ్చన్లో కూడా కేవలం 2% మాత్రమే కనబడుతున్నాయి కాబట్టి ఫస్ట్ది ఎంత రెడ్యూస్డ్ బై 25% అంటే -25 తీసుకోండి. నెక్స్ట్ది ఇంక్రీజ్డ్ బై 20% అంటే +20 తీసుకోండి. అండ్ ప్లస్ ఇంటూ మైనస్ -25 × 20/100 తీసుకుందాం. సో ఆ విధంగా తీసుకున్నట్లయితే 20 0 గెట్ క్యాన్సల్, 2 1s 2 5s అండ్ 5 1s 5 5s. 25 - 20 అంటే -25 + 20 అంటే -5 అండ్ -5 విచ్ ఇస్ ఈక్వల్ టు -10% వచ్చింది. ఈ మైనస్ అనేది తగ్గుదలని చూపిస్తుంది అండ్ 10% డిక్రీజ్ అని చెప్పి ఆప్షన్ నెంబర్ డీని మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ 38% ఆఫ్ ఏ నెంబర్ అండ్ 24% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 135.10. వాట్ ఈస్ ద 40% ఆఫ్ దట్ నెంబర్ అని చెప్పి అడుగుతున్నాడు. ఒకవేళ ఒక సంఖ్యలో 38% మరియు 24% మధ్య భేదం 135.10 అయితే ఆ సంఖ్యలో 40% ఎంత?
సో ఇప్పుడు ఆ సంఖ్య ఏందో మనకు తెలియని అవసరం లేదండి. ఆ సంఖ్య ఏందని అడుగుతుందా? ఓకే, వాట్ ఈస్ ద నెంబర్ అడిగాక వాట్ ఈస్ ద 40% ఆఫ్ నెంబర్. సో ఆ నెంబర్ తోటి మనకి 100% ఆఫ్ నెంబర్ తోటి మనకి ఎటువంటి అవసరం లేదు, ఆ సంఖ్యతోటి అవసరం లేదు. ఆ సంఖ్యలో 40% కావాలి, దానికి మనకి 2 క్లూస్ ఇచ్చాడు. సో ఆ విధంగా కనుక తీసుకుంటే ఒక సంఖ్య యొక్క 38%, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే 38% ఆఫ్ ఎక్స్ అండ్ 25% ఆఫ్ ఎక్స్, డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 135.10 ఇచ్చాడు. సో ఇక్కడ 38 - 24 సేమ్ నెంబర్ కాబట్టి మనకు పర్సెంటేజ్ డిఫరెంట్ ఎంత ఉంటుందండి? 14% ఉంటుంది. సో 14% ఈక్వల్ టు 135.1గా తీసుకోవచ్చు. 130.10 అంటే 1గా తీసుకోవచ్చు. మనకు అడుగుతుంది 40% ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో 40% ఈక్వల్ టు ఎంతగా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే చాలండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ సో 40 × 135.1 / 14. సో మనం డైరెక్ట్గా 7 తోటి క్యాన్సిల్ చేద్దామండి. 7 2s 7 1s 7, 6 మిగులుతుంది 65, 7 9s 63, 2 మిగులుతుంది 21, బట్ పాయింట్ ఉంది కాబట్టి 7 3s 21, అండ్ ఇక్కడ 2 1s 2 0s అంటే 20s రాసుకోవచ్చు. సో ఇప్పుడు 0 పోతే 193, 193 × 2, 193 × 2 అంటే 6, 18, 386. సో మన నెంబర్ ఎంత అంటే ఇప్పుడు 386. ఆప్షన్ నెంబర్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే 38%, 24%, డిఫరెన్స్ ఎంత? 14%. 14% ఈక్వల్ టు 135.1, 100%, 40% ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఆ నెంబర్ ఎంత అడిగితే ఏం చేస్తామండి? ఈ 40 ప్లేస్లో మనం 100% తీసుకుంటాం. ఆ నెంబర్ కావాలంటే ఇక్కడ 100% తీసుకుంటే ఆ నెంబర్ని మనం రాబట్టగలుగుతామండి. నెక్స్ట్ క్వశ్చన్. A person who spends 66 2/3% of his income is able to save 1200 per month. His monthly expenditure is. ఒక వ్యక్తి తన జీతంలో 66 2/3% ఖర్చు చేస్తే తను 1200 రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నాడు. అయినా తన మంత్ ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. సో తను ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అని తెలుసుకోవాలి. మనకి ఇచ్చింది సేవ్ చేసిన అమౌంట్. సో యాక్చువల్గా ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆదాయం మైనస్ ఖర్చు ఈక్వల్ టు సేవింగ్స్. ఇది కామన్ కాన్సెప్ట్ అండి. ఆదాయం నుంచి ఖర్చును తీసేస్తే మిగిలేది సేవింగ్స్ అవుతాయి. సో ఇక్కడ సేవింగ్స్ కంటే ముఖ్యంగా మనకి సేవింగ్స్ ఎంత ఇచ్చాడండి? 1200 రూపీస్ ఇచ్చాడు. అండ్ మనకి ఖర్చు ఎంత ఇచ్చాడండి? 66 2/3% ఇచ్చాడు. సో ఆదాయం అనేది 1కి సమానం అనుకుంటే, సో ఇంతకుముందుకు చెప్పిన విధంగా 66 2/3% అనేది మనకి 2/3కి సమానం. సో 1 అనేది ఆదాయం. సో తన ఖర్చు ఎంత అండి? 1/3. సో 1/3 ఈక్వల్ టు 1200. సో 1/3 ఈక్వల్ టు 1200. అండ్ మనకు తన ఆదాయం మొత్తం ఎంత అని అడుగుతున్నాడు, తన ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. సో తన ఖర్చు ఎంత అంటే 2 భాగాలండి. మొత్తం 3 భాగాలలో 2 భాగాలు ఖర్చు చేస్తే 1 భాగం ఆదా చేస్తుండవు. ఈ విధంగా గుర్తుంచుకోండి. మనకి మొత్తం అనేది ఇక్కడ 3 భాగాలు. ఆ 3 భాగాల్లో 2 భాగాలు ఖర్చు చేస్తే 1 భాగం సేవ్ చేసుకోగలిగాడు. సో మనకు 2 భాగాలు ఎంత ఇప్పుడు? సో 2/3 అనేది ఎంతకు సమానం? సింపుల్గా చెప్పాలంటే 1 part ఈక్వల్ టు 1200, 2 part ఈక్వల్ టు 2400 తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఎంత ఇప్పుడు? 2400. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఒక పర్సన్ తన ఆదాయంలో 66 2/3% ఖర్చు చేసిండు. 66 2/3 అంటే 2/3. 2/3 పార్ట్స్ ఖర్చు చేస్తే 1/3 పార్ట్స్ మిగుల్చుకున్నట్టు. సో 1/3 పార్ట్స్లో మొత్తం 3 భాగాలు, 1 భాగం విలువ 1200కు సమానం. సో తన ఖర్చు 2 భాగాలకు సమానం. సో 2 భాగాలు అనేవి 1200 + 1200 2400కి సమానం కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. If x% of 25/2 is 150, then the value of x is. సో ఒకవేళ x శాతం అనేది అంటే 25/2లో x శాతం అనేది 150కి సమానమైతే x విలువ ఎంత అని క్వశ్చన్. సో ఇక్కడ x పర్సెంట్ అని ఇచ్చాడు కదండి. సో ఎప్పుడైతే పర్సెంటేజ్ ఇస్తాడో పర్సెంటేజ్ ఇచ్చేస్తే x/100. హాఫ్ అంటే ఇంటూ 25/2 విచ్ ఇస్ ఈక్వల్ టు ఆ నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి? 150 అని ఇచ్చాడు. ఇప్పుడు x నెంబర్ కనుక్కుంటే చాలు. సో 25 1s 25 4s 4 × 2 8, 8 × 15 120, పక్కన 0. సో 1200 అనేది ఆ నెంబర్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే ఇప్పుడు 1200 కావడం జరుగుతుంది. సో x పర్సెంటేజ్ అంటే x/100, హాఫ్ అంటే ఇంటూ 25/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 150. 25 ఎక్కం 25 4, 4 2 8, 8 × 15 క్రాస్ మల్టిప్లికేషన్ 120. అందుకే 15 అందులో 120 107 ఉండాలి, ఈజీగా అయిపోతుంది. సో 120 పక్కన 0, 1200 మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 80% ఆఫ్ A ఈజ్ 50% ఆఫ్ B.
అండ్ బి ఈక్వల్ టు x% ఆఫ్ ఏ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బేసిక్గా ఈజీ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ కానీ ఛాన్స్ ఉంటుంది. సో 80% ఆఫ్ ఏ, సో 80% ఆఫ్ ఏ అంటే 80/100 ఇంటూ ఏ, విచ్ ఇస్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి, అంటే 50/100 ఇంటూ బి. ఈ విధంగా ఇచ్చాడు. మనకేం అడుగుతుందంటే బి ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో బి అనేది ఏలో ఎంత శాతం అండ్ అప్పుడు ఎక్స్ విలువ ఎంత అనేది క్వశ్చన్. సో అలా కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 గిట్ క్యాన్సల్, 0 గిట్ క్యాన్సల్. a/b ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే a/b ఈక్వల్ టు b ని తీసుకొస్తే 5/8 అవుతుంది. సో 5/8 వచ్చేసింది. సో అదేవిధంగా మనకు అడుగుతుంది b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అని ఇచ్చాడు. సో b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటే bలో ఏ అనేది ఎంత శాతం అనేది కావాలి, అంటే ఏతో కంపేర్ చేస్తే b అనేది ఎంత శాతం. సో ఏ అనేది మనకి ఎంత ఉందండి, 5 భాగాలు ఉంది. బి అనేది ఎంత ఉంది, 8 భాగాలు ఉంది. సో 5 భాగాలతో కంపేర్ చేస్తే 8 భాగాలు అనేది ఎంత శాతం. సో 5కు 5 100% అండి. ఎంత మిగిలింది, 3 భాగాలు మిగిలింది. 5లో 3 భాగాలు ఎంత అండి, 60%, విచ్ ఇస్ ఈక్వల్ టు 160%. అంటే 5లో 8 ఎంత శాతం, 5లో 8 ఎంత శాతం. మనకు కావాల్సినది పైన రాస్తున్నాను, మొత్తాన్ని కింద రాస్తున్నాను, ఇంటూ 100 రాసుకోవచ్చు. సో 5 ఎక్కం 5 20ల 8 ఇంటూ 20 160% అని చెప్పి కూడా రాయొచ్చు. అంటే క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్లో 5లో 8 అనేది ఎంత శాతం, 5లో 8 అనేది ఎంత శాతం. సో బి ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటే బి అనేది ఎక్స్లో ఏలో ఎంత పర్సెంట్, ఏలో ఎంత పర్సెంట్. సో బి అనేది 8, ఏ అనేది 5, 5లో 8 అనేది ఎంత శాతం, 5లో 8 అనేది 160%కి సమానం. అది మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. ఇది జనరల్గా చేయడం, ఇది ఫార్ములా అంటే మెథడ్ ప్రకారం చేయడం, ఏ విధంగా చేసినా కూడా 160% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200% and the denominator is increased by 160%, the resultant fraction is 7/13. what is the original fraction? ఇది అసిస్టెంట్ లోకో పైలట్ 2013లో అడిగిన క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక భిన్నంలో లవాన్ని 200% పెంచారు, అదేవిధంగా హారాన్ని 160% పెంచారు. అయితే ఆ ఫ్రాక్షన్ 7/13గా మారింది. సో ఆ ఫ్రాక్షన్ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఫ్రాక్షన్ని x/y అనుకుందాం, x/y అనుకుందాం. సో ఎప్పుడైతే శాతాల్లో ఇస్తున్నాడో అప్పుడు మనం కొద్దిగా గమనించండి. 200% పెంచాడు అని చెప్పించాడు కాబట్టి మీరు పాయింట్ల సైడ్ వెళ్ళకుండా 100% తోటి మొదలు పెట్టుకుంటే 100% ఫస్ట్ ఆ నెంబర్ ఉంది. 200% పెంచారు అంటే 100 + 100x + 200x అని చెప్పి రాసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్గా 200% పెంచారు కాబట్టి మీరు డైరెక్ట్గా 300 × x అని చెప్పి రాయండి. 100x + 200x యాక్చువల్గా, బట్ 200% పెంచారు కాబట్టి డైరెక్ట్గా 300x రాయండి. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, డినామినేటర్ అంటే హారం 160% ఇంక్రీజ్ చేశారు. సో 160% అంటే ఫస్ట్ 100, తర్వాత 160, మొత్తం కలిపితే 260% y అవుతుంది. ఇలా మార్చడం ద్వారా కొత్త ఫ్రాక్షన్ ఏమైంది, 7/13గా మారింది. 7/13గా మారింది. సో x/y వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత, x/y ఆ విలువ చెప్తే చాలు. సో దానికోసం 0 గెట్ క్యాన్సల్, 13 1 13 2 సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, x ఈక్వల్ టు 2 × 17 14 అండ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కూడా. 2 1 2 15 సో 7/15 రావడం జరిగింది. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అండి, 7/15. ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ 200% పెంచారు అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, డైరెక్ట్గా 100 + 200 విచ్ ఇస్ ఈక్వల్ టు 300x తీసుకోండి. అంటే నెక్స్ట్ 160% పెంచారు కాబట్టి ప్లస్ అండి, పెంచితే ప్లస్. లేకపోతే సపోజ్ 60% తగ్గించారని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మైనస్ చేస్తాం, కేవలం 40 మాత్రమే తీసుకుంటాం. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను, దీన్ని కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. సో ఒక ఫ్రాక్షన్లో x/y అనే ఫ్రాక్షన్లో ఎక్స్ని 150% పెంచడం జరిగింది, అదేవిధంగా వైని 30% తగ్గించడం జరిగింది. 30% తగ్గించడం జరిగింది. సో రిజల్టెంట్ ఫ్రాక్షన్ అనేది మనకి 11/14 వస్తే 11/14 వస్తే ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y ఈక్వల్ టు ఎంత. సో క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక భిన్నాన్ని x/y అనే భిన్నాన్ని లవాన్ని అంటే న్యూమరేటర్ని 150% పెంచి హారాన్ని అంటే డినామినేటర్ని 30% తగ్గించడం ద్వారా ఆ భిన్నం అంటే ఆ ఫ్రాక్షన్ 11/14గా మారింది. 11/14గా మారింది. అయినా ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత, అయితే ముందుండే ఫ్రాక్షన్ ఎంత అని చెప్పి క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మెథడ్ ప్రకారం ప్రాక్టీస్ రూపంలో ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. సో క్వశ్చన్ అనేది
క్లియర్గా ఉందండి? ఏమైనా డౌట్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, a reduction of 20% of the price of sugar able to purchase to obtain 3 kgs more for 120 rupees. The original price of the sugar per kg is. సో చక్కెర ధర 20% తగ్గడం ద్వారా 20% తగ్గడం ద్వారా 120 రూపాయలకు 3 కిలోల చక్కెరని అదనంగా పొందగలిగారు. అయితే తగ్గక ముందుకు చక్కెర ధర ఎంత? ఇది క్వశ్చన్ అండి. చక్కెర ధర 20% తగ్గడం ద్వారా 120 రూపాయలలో 3 కిలోలు అదనంగా చక్కెరను పొందారు. అయితే తగ్గక ముందుకు చక్కెర ధర ఎంత అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్గా చేయండి. మనకి ఇచ్చిన నెంబర్ 120 రూపీస్. ఈ 120 రూపీస్ అనేది 20% తగ్గడం ద్వారా ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% ఆఫ్ 120, 20% ఆఫ్ 120 చేయండి. సో 20% ఆఫ్ 120 ఎంత వస్తుంది మనకి? 24 రూపీస్ వస్తుంది. 10% అంటే 12 అండి, 20% అంటే 24. ఈ 24 రూపీస్లో మనకి 3 కేజెస్ అదనంగా వచ్చాయి. సో బై 3 చేయండి, 24/3 ఎంత అండి? 8 రూపాయలు. సో 8 రూపాయలు అనేది 20% తగ్గిన తర్వాత దాని ధర. 20% తగ్గడం అంటే 80% విలువ. 80% విలువ 8 రూపాయలు అయితే 100% విలువ తగ్గక ముందుకు ఎంత అనేది క్వశ్చన్. 80% ఈక్వల్ టు 8 అంటే 100% ఈక్వల్ టు 10 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? 10గా తీసుకుంటాం. చాలా సింపుల్ అండి, ఎటువంటి కన్ఫ్యూజన్ కాకండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మనకి ఇచ్చిన పర్సంటేజ్ ఏదైతే ఉందో 20%, ఆ 20% ఆ అమౌంట్లో ఫైండ్ అవుట్ చేయండి. అమౌంట్ ఎంత? 120 రూపాయలు. 120 రూపాయలు 20% ఎంత అండి? 24 రూపీస్ వస్తుంది. ఈ 24 రూపీస్లో మనకి ఎన్ని కిలోలు ఎక్కువ వచ్చినాయి? 3 కిలోలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 1 కిలోకి ఎంతనో తెలుస్తుంది. 1 కిలోకి ఎంత? 8 రూపాయలు. ఈ ధర ఎప్పుడు? తగ్గిన తర్వాత, ఎందుకంటే మనం 20% తీసుకున్నాం కాబట్టి తగ్గిన తర్వాత ఆ ధర ఎంత అండి? 8 రూపాయలు. తగ్గక ముందుకు ఎంత తగ్గింది? 20% తగ్గింది. అంటే 80% విలువ 8 రూపాయలకు సమానం. తగ్గక ముందుకు 100% ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేసినట్టయితే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 10 రూపాయలు అవుతుంది. 80 ఈక్వల్ టు 8 అయితే 100 ఈక్వల్ టు ఆటోమేటిక్గా 10% తీసుకోవచ్చు, 10 రూపీస్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A student has secured 35% of marks to pass. He gets 650 marks and failed by 50 marks. The maximum marks is. ఒక స్టూడెంట్కి 35% మార్కులు వచ్చాయి, కానీ అతను 650 ఒక స్టూడెంట్కి 35% మార్కులు వచ్చాయి. ఒక స్టూడెంట్కి 35% మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఒక స్టూడెంట్కి 35% మార్కులు వస్తే పాస్ అవుతాడు. తనకి 650 మార్కులు వచ్చి 50 మార్కులు తగ్గడం వల్ల ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? సో జనరల్గా ఆ ఎగ్జామ్లో 35% మార్కులు వస్తే పాస్ అవుతాడు. ఒక స్టూడెంట్కి 650 మార్కులు వచ్చాయి, కానీ తను ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? 50 మార్కులు తగ్గడం ద్వారా ఫెయిల్ అయ్యాడు. అంటే తనకి ఇంకొక 50 మార్కులు వస్తే తను పాస్ అయ్యేటోడు. 650కి ఇంకో 50 వస్తే పాస్ అయ్యేటోడు. అంటే 700 మార్కులు వస్తే పాస్ అయ్యేవాడు. సో 700 మార్కులు వచ్చినా పాసే, అదేవిధంగా 35% మార్కులు వచ్చినా పాసే. ఈ రెండింటి బట్టి మనకి ఏమర్థమవుతుంది? 35% ఈక్వల్ టు 700 అని చెప్పి తీసుకోవచ్చు. ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని అడిగాడు? సో మ్యాక్సిమం అంటే 100% ఈక్వల్ టు ఎంతగా తీసుకోవచ్చు? సో 35 ఇంటూ ఇక్కడ నుంచి ఏమొస్తుందండి? ఇంటూ 20. 35 ఇంటూ 2 70, పక్కన 0 అంటే 35 నుంచి 700 ఏ విధంగా వస్తుంది? ఇంటూ 20 చేయడం ద్వారా వచ్చింది. అదేవిధంగా 100 ఇంటూ 20 ఎంత అండి? 2000. లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనకి ఎంత? పరీక్షలో గరిష్ట మార్కులు 2000గా తీసుకుంటాం. సో ఒక ఎగ్జామ్లో 35% మార్కులు వస్తే పాస్. ఒక స్టూడెంట్కి 650 మార్కులు వచ్చాయి, బట్ 50 మార్కులు తగ్గడం ద్వారా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఆ గరిష్ట మార్కుల కోసం మనం ఏం చేస్తామంటే ఎంత శాతం తీసుకోవాలనో మనం డైరెక్ట్గా అదే విధంగా తీసుకుంటే సరిపోతుంది. అంటే 35 ఈక్వల్ టు 700, 100 ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ మనకి 2000 అనేటివి టోటల్ మార్క్స్ అవుతాయి. 2000 అనేటివి టోటల్ మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. An ore contains 26% of copper. To get 91 kgs of copper, the quantity of the ore required is. ఒక గనిలో 26% కాపర్ ఉంది. అంటే ఒక గనిలో 26% కాపర్ అంటే ప్రతి 100 కేజీలలో 26 కేజీలు వెళ్తుంది అనమాట. ప్రతి 100 కేజీలలో 26% అంటే దాని మీనింగ్ ఏంటండి? సో 100 కేజీ తీసుకున్నాం అనుకోండి, అందులో 26 కేజీస్ 26% వెళ్తుంది. అంటే మనకు కావాల్సింది 91 కేజీ అయితే ఎంత కాపర్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. సో ఆ గని నుంచి మనం ఎంత తీసుకొచ్చుకోవాలో తీసుకోవాలి. క్వాంటిటీ అంటే సింపుల్గా ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి 100 కేజీలకు 26 కేజీల అవుట్పుట్ వస్తుంది. అంటే ప్రతి 100 కేజీల నుంచి 26% అంటే 26 కేజీస్ మనకి అవుట్పుట్ వస్తుంది.
సో ఆ విధంగా మనకి 91 kgs కావాలి. 91 kgs కావాలంటే ఇక్కడ ఎంత ఉండాలనేది కావాల్సింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 91 × 100 తీసుకుంటాం బై 26 తీసుకుంటాం. సో క్యాన్సలేషన్ చూడండి ఎంత లాజికల్గా ఉంటుందో. 13 రెంట్ల 13 ఏళ్ళ 2 ఎక్కం 2 ఐదుల పక్కన 0. సో 7 × 5 350. మనకి ఇక్కడ 13 టేబుల్ రావడం ద్వారా 13 టేబుల్ 91 వస్తుంది, 26 వస్తుంది తెలిస్తే ఇలా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం. లేకపోతే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. 3 టేబుల్ అని 4 టేబుల్ అని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం, టైం లేట్ అవుతుందండి. ఆ విధంగా కాకుండా మీకు 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ మనకి 350 kgs అనేది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ ఏనండి, బట్ కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ 100% అని తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సంటేజ్లో సెంట్ అంటే 100 అండి. పర్సంటేజ్లో బేస్ ఎంత అండి 100%. ఈ విలువను మర్చిపోవద్దు మీరు ఎప్పటికీ కూడా. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి. ద ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ వెంట్ అప్ బై 25%. ఇన్ ఆర్డర్ టు ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ది పెట్రోల్ షుడ్ బి నాట్ ఇంక్రీజ్ వన్ మోస్ట్ రిడ్యూస్డ్ ట్రావెల్ బై. అంటే పెట్రోల్ ధర 25% పెరగడం వల్ల పెట్రోల్ ధర 25% పెరిగింది. పెట్రోల్ ధర 25% పెరిగింది. తన బడ్జెట్లో మార్పేమి లేకుండా ఉండాలంటే తన ట్రావెలింగ్ని ఎంత శాతం తగ్గించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఒక నెలకు 5,000 రూపాయలు పెట్రోల్ పైన ఖర్చు పెట్టాడు అనుకుందాం. సో పెట్రోల్ ధర పెరిగినప్పటికీ కూడా అదే 5,000 రూపాయలు తను ఖర్చు పెట్టాలంటే తను ప్రయాణం చేసే దూరాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకునే దానికంటే ఒకటి మీకు చెప్పాను ఆల్రెడీ. ఒక క్వశ్చన్ మొత్తంలో ఒక పర్సెంటేజ్ కనబడ్డదంటే మీరు x బై 100 ప్లస్ ఆర్ మైనస్ x × 100 అనే ఫార్ములా వాడమని చెప్పాను. సో అలా కనుక వాడితే సో x అనేది ఎంత ఇప్పుడు 25%. మనకి ఇచ్చింది ఎంత అండి 25%. ఇది వెంటప్ అంటే ఏంటండి పెరగడం. సో పెరిగిందని చెప్పించాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం ప్లస్ తీసుకుంటాం. 100 + 25 ఎంత అండి 125 × 100. 25 ఎక్కం 25 ఐదుల 5 ఎక్కం 5 × 20 అంటే 20% అనేది తన ప్రయాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. సో 20% ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే క్వశ్చన్ ఎలా ఉందనేది కాకుండా నేను ఫస్ట్ కూడా చెప్పానండి, ఈ పర్సంటేజ్లో కేవలం 2 ఫార్ములా చెప్తానని. ఒకటి 2% ఉన్నప్పుడు, ఒకటి 1% ఉన్నప్పుడు. ఈ 2 పర్సంటేజ్లు ఫార్ములాస్ అండ్ బేసిక్స్ తెలిసాయనుకోండి మీరు ప్రతి క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి, చాలామందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.